supply voltage of 230 volts. 230 volts. Find the supply current. Find the supply current. Simple question ma. Simple question. ఒక కాయిల్ ఉందంట, రైట్? సో మీకు లాస్ట్ క్లాస్లో కొన్ని చెప్పున్నాను, మనకు ప్యూర్ ఇండక్టెన్స్ దొరకదు, ప్యూర్ కెపాసిటెన్స్ కూడా దొరకదు. మనకు దొరికే అన్ని ప్రాక్టికల్ కెపాసిటర్స్, ప్రాక్టికల్ ఇండక్టెన్సే. ప్యూర్ కెపాసిటర్ అంటే కెపాసిటెన్స్ మాత్రమే ఉంటుంది, కానీ రెసిస్టెన్స్ కానీ ఇండక్టెన్స్ కానీ ఉండదు దానికి. ప్యూర్ ఇండక్టెన్స్కి రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ ఉండదు, ప్యూర్ ఇండక్టెన్స్ మాత్రమే ఉంటుంది. అయితే అవి మనకు ప్రాక్టికల్గా అవైలబుల్ అంటే అవైలబుల్ కాదు. సో ఇక్కడ ఏమడిగాడు, ఒక ప్రాక్టికల్ కాయిల్ తీసుకున్నాడు. ఒక కాయిల్, ఓకేనా? ఒక కాయిల్కి ఏముంది, 100 ohms రెసిస్టెన్స్ ఉంది. అలాగే ఇండక్టివ్ రియాక్టెన్స్ అన్నాడు, ఇండక్టెన్స్ అనలేదు, ఇండక్టివ్ రియాక్టెన్స్ అన్నాడు. మీరు ఇక్కడ వచ్చిన ప్రతి వర్డ్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. రెసిస్టెన్స్ అన్నాడు, ఇండక్టివ్ రియాక్టెన్స్ అన్నాడు. సో ఇప్పుడు రాద్దాం, సొల్యూషన్ రాద్దాం. సో ఈ డేటా ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ఇచ్చాడు, మా రెసిస్టెన్స్ ఆర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 100 ohms ఇచ్చాడు. గుడ్. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామంటే మనం ఎక్స్ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. మామూలుగా ఇండక్టెన్స్ అంటే ఎల్ అంటాము, కానీ ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ అని ఇచ్చాడు కాబట్టి ఇది ఎక్స్ఎల్, 200 ohms. ఓకేనా? సప్లై ఇచ్చాడు, V ఈజ్ ఈక్వల్ టు 230 volts అన్నాడు. సరే, ఈ పారామీటర్స్ని మనం యూజ్ చేసుకొని, ఓకే, ఈ పారామీటర్స్ని యూజ్ చేసుకొని మనము సర్క్యూట్ డ్రా చేద్దాం. సో ఏమేమి ఉండాలి సర్క్యూట్లో? ఒక రెసిస్టెన్స్, ఓకే, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్. వాడు ఏమన్నాడంటే ఇండక్టెన్స్ వాల్యూ ఇవ్వాల, ఇండక్టెన్స్ ఎంత ఇవ్వలేదు, బట్ ఆ ఇండక్టెన్స్ వల్ల వచ్చిన రియాక్టెన్స్ ఎంత వాల్యూ ఇచ్చాడు. ఇండక్టివ్ రియాక్టెన్స్ 200 ohms, రైట్? రెసిస్టెన్స్ ఆర్ 100 ohms. చూడండి, ఎక్స్ఎల్ ఎలా వచ్చింది తెలుసు కదా? ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2πf ఇంటూ ఎల్, 2πf ఇంటూ ఎల్. కానీ వాడు ఇండక్టెన్స్ ఇలా డైరెక్ట్గా ఇండక్టివ్ రియాక్టెన్సే ఇచ్చాడు. చూడండి, సప్లైకి కనెక్ట్ చేశాడు. సో మీకు అర్థం అవడానికి డయాగ్రామ్ గీస్తున్నానమ్మా. V ఈజ్ ఈక్వల్ టు 230 volts ఇచ్చాడు. జనరల్గా ఏ టెక్స్ట్ బుక్లో సర్క్యూట్ డయాగ్రామ్ ఇవ్వడు, బట్ ఫర్ ది సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీకు అర్థం అవడానికి నేను సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. చూడండి, వాడు ఇచ్చిన డేటానికి సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేశా. ఏ కాయిల్ ఆఫ్ రెసిస్టెన్స్ 100 ohms అండ్ ఇండక్టివ్ రియాక్టెన్స్. ఈ ఇండక్టెన్స్ యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్ 200 ohms ఇచ్చాడు. ఈజ్ కనెక్టెడ్ అక్కడ సప్లై ఆఫ్ 230. ఫైండ్ ద సప్లై వోల్టేజ్, I ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. రైట్, I ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? సో ఎలా క్యాలిక్యులేట్ చేయమండి? ఇది వెరీ ఈజీ. మనకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందని చూడండి, బాగా క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపిడెన్స్ గురించి మాట్లాడుతున్నా. ఇంపిడెన్స్ అంటే ఏంటి? ఈ రెండిటి కలయిక, ఓకే, ఈ రెండిటి కలయికనే ఇంపిడెన్స్ అంటాం. ఇంపిడెన్స్. సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ అంటే ఏంటి? సర్క్యూట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి కలయికనే ఇంపిడెన్స్ అంటాం. ఈ రెండు ఉన్నాయి కదా, ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఫార్ములా R² ప్లస్ XL². The impedance of the circuit is given by R² plus XL². Okay, so under root of, okay, R is 100 square plus XL is 200 square. Therefore the impedance is given by under root 100 square plus 200 square. 100 square plus 200 square is 223.6. 223.6 volts వచ్చింది. 6 volts, ఓకే, 6 volts వచ్చింది. ఫస్ట్ ఇంపిడెన్స్ కనుక్కున్నా. సో
కరెంట్కి ఫార్ములా ఏంటంటే ద కరెంట్ త్రూ ద సర్క్యూట్ ఈస్ గివెన్ బై కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఓమ్స్లా మీకు తెలుసు కదా, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. ఒక సర్క్యూట్లో రెసిస్టెన్స్ మాత్రమే ఉంటే ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అవుతూ ఉండే, కానీ ఈ సర్క్యూట్లో రెసిస్టెన్స్తో పాటు రియాక్టెన్స్ కూడా ఉంది కాబట్టి ఈ రెండింటికి సమ్మే ఇంపిడెన్స్ అంటాం. ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై జెడ్, ఇక్కడ వి బై జెడ్. సో వి ఈజ్ 230 divided by 223.6 volts. సో I is equal to V by R. జనరల్గా మనము ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే ఉంటే ఏమంటాం, I is equal to V by R అని వేసేవాళ్ళం. అయితే ఇక్కడ రెసిస్టెన్స్ పాటు రియాక్టెన్స్ కాబట్టి రెండింటి సమ్ ఏంటి, ఇంపిడెన్స్. సో I is equal to V by Z వేసాం. ఓకే, సో వాల్యూ ఎంత వస్తుంది అంటే 230 divided by R. సో నాకైతే 1.028 వచ్చింది. సో 1.028 amperes. So I is equal to 1.028 amperes is the answer. Note చేసుకున్న వాళ్ళంటే చేసుకోండి అమ్మా. I'm giving some time. Now you can note down the, okay, you can note down చేసుకోండి అందరూ ఒకసారి. I'm giving some time. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మా, ఈజీ ప్రాబ్లమ్స్ కూడా అవి. ఒక సర్క్యూట్ ఇచ్చాడు, ఆ సర్క్యూట్లో రెసిస్టెన్స్ ఉంది, ఓకే, సమ్ రియాక్టెన్స్ కూడా ఉంది. సో రెసిస్టెన్స్ ఉంది, సమ్ రియాక్టెన్స్ ఉంది, ఆ రెండింటి సమ్మే ఇంపిడెన్స్ అంటాం. ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు R² + XL². చేస్తే ఇంపిడెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ ఎంత వచ్చింది, 223.6. సారీ క్షమించండి ఒకసారి, ఇక్కడ జెడ్కి ఇంపిడెన్స్ జెడ్కి యూనిట్స్ ఏంటంటే అంటే ఓమ్స్ కదమ్మా, ఓమ్స్, సారీ క్షమించండి, ఓమ్స్. Okay, now going for another problem చూడండి. అనదర్ ప్రాబ్లం ఏమన్నాడంటే సింపుల్, ఏ సర్క్యూట్ టేక్స్ ఏ కరెంట్ ఆఫ్. ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ లాగా అనిపిస్తుంది కానీ ఇట్స్ అ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఈజీ. ప్రాబ్లం నెంబర్ 2. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ఏ సర్క్యూట్ takes a current of takes a current of I is equal to 50 sin 314 t minus pi by 3. ఇలా చూసి మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ విల్ టెల్ యూ క్లియర్లీ వాట్ ఇట్ మీన్స్. when supply voltage is small v is equal to 400 sin 314 t. Find the impedance రాసుకోండి. Z రెసిస్టెన్స్ బ్రాకెట్లో R అండ్ ఇండక్టెన్స్ L ఆఫ్ ది సర్క్యూట్. క్వశ్చన్ని ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఏమడిగాడు, ఏం కనుక్కోమన్నాడు. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే కరెంట్ని చూసాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇంటూ సైన్ ఆఫ్ -π/2 అన్నాడు. జనరల్గా మైనస్ అనేది మనం దేనికి ఉపయోగిస్తాము, లాగింగ్కి ఉపయోగిస్తాం. అంటే సర్క్యూట్లో ఏమేమన్నట్టు ఆర్ అండ్ ఎల్ సర్క్యూట్ అని అర్థం, RL అండ్ సర్క్యూట్ అని. సొల్యూషన్ ఫస్ట్ కరెంట్ రాద్దాం. ఎక్స్ప్రెషన్ I ఈజ్ ఈక్వల్ టు 50 sin
314 t మైనస్ పై బై 3. ఓకేనా? పై బై 3. నెక్స్ట్ అలాగే v ఈజ్ ఈక్వల్ టు 400 sin 314t. ఇవి ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఇది ఫార్ములా ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంది నాకైతే. ఎలా ఉందో చూడండి. ఇది ఎలా కనపడుతుందంటే i ఈజ్ ఈక్వల్ టు i, ఇది i మ్యాక్స్ లా కనపడుతుంది. im sin ఓకే ఒమేగా t మైనస్ పై బై 3. ఒమేగా t మైనస్ పై బై 3. సో మనకి ఇంతకుముందు రాసాం కదా, i ఈజ్ ఈక్వల్ టు im సైన్ ఆఫ్ ఒమేగా t మైనస్ పై బై 2 అని రాసేవాళ్ళం. ఇది కూడా నాకు అదే కనపడుతుంది. v ఈజ్ ఈక్వల్ టు vm సైన్ ఒమేగా t, సైన్ ఒమేగా t. ఇక్కడ రాద్దాం. అప్పుడు దీన్ని బట్టి ఫార్ములా రాస్తే im వాల్యూ ఎంత? 50 ఆంపియర్స్. ఓకే, ఒమేగా చూడండి ఇక్కడ టీ ఒమేగా అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 314 అవుతుంది. అంతేనా? ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 314t అయితే ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 314t అయితే వాట్ ఈజ్ ఒమేగా? 314 కదా. ఇక్కడ రండి, విఎం ఈజ్ ఈక్వల్ టు 400 చూపిస్తుంది. ఒమేగా టీ ప్లస్లో 314t ఉంది అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 314 కదా. రైట్, ఈ డేటా తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమడిగాడు? ఇంపిడెన్స్ కనుక్కోమన్నాడు, రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు, ఇండక్టెన్స్ కనుక్కోమన్నాడు. మనం ఈ రెండు కనుక్కోగలిగితే ఇది వస్తుంది. సరే, ఎలా కనుక్కుందాం? హౌ డు యూ ఫైండ్ అవుట్ ద ఇండక్టెన్స్, రెసిస్టెన్స్ అండ్ సో ఆన్? రైట్, ఇప్పుడు రాస్తున్నా, ఇంపిడెన్స్ రాస్తూ ఉన్నా. ఓకే, ఇంపిడెన్స్ z ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా చూసారా? i ఈజ్ ఈక్వల్ టు v బై z, z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? v బై i అవుతుంది కదా. v బై i. z వచ్చిందా? వచ్చింది. ఎంత? 400 డివైడెడ్ బై 50, 8 ohms. చూడండి, 8 ohms వచ్చింది. ఇంపిడెన్స్ వచ్చింది. ఇది వచ్చింది ఎంత? 8 ohms వచ్చింది. ఎలా వచ్చింది? z ఈజ్ ఈక్వల్ టు v బై i, ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్. నౌ రైట్, ఇప్పుడు ఏం చేయాలి? వాట్ ఈస్ నెక్స్ట్ ప్రొసీజర్? రైట్, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ యూ హ్యావ్ టు ఫాలో? రైట్, సో మీకు ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి. వాట్ ఈస్ దిస్? జనరల్ రాస్తాం కదా, i ఈజ్ ఈక్వల్ టు im సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ తీటా అని. ఇదేంటి? యాంగిల్ కదా. ఎంత యాంగిల్ డిఫర్ అయింది? ఇంతకుముందు పై బై 2 రాసేవాళ్ళం. తీటా అంటే ఏంటి? తీటా ఈజ్ పై బై 2 అంటే 90 degrees. ఇక్కడ ఏంటి? పై బై 3 ఇది. సో పై బై 3 ఇస్ ద యాంగిల్. సో తీటా ఈజ్ ఈక్వల్ టు tan inverse of xl by r. మీకు తెలుసు తీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 3. తీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 3. నౌ సో నాకేం కావాలి అంటే తీటా తెలుసు, ఎక్స్ఎల్ తెలీదు, ఆర్ఎల్ తెలీదు. సో ఏం రాస్తా చూడండి, ఎక్స్ఎల్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ఎల్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు tan తీటా అవుతుంది. tan తీటా. ఓకే, పై బై 3 అంటే ఎంత? 180 బై 3, 60 degrees. ఓకే, రైట్. చూడండి, ఎక్స్ఎల్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు tan 60. ఓకే,
XL by R is equal to tan 60. Therefore XL by R is equal to the value ఏమవుతుంది tan 60 అంటే √3 అవుతుంది, దట్ ఈస్ 1.732 అవుతుంది. సో మొత్తం రాస్తూ ఉన్నా XL by R is equal to 1.732 అవుతుంది. నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్లో రాస్తే XL is equal to 1.732 R అవుతుంది. 1.732 R. ఏలా తీటా ఇచ్చాడు, π/3 ఇచ్చాడు, తీటా 60 degrees. యాక్చువల్లీ మనం తీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాము, ఇంపిడెన్స్ ట్రయాంగిల్లో తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ XL by R రాస్తాం. నెక్స్ట్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాయండి, ఇంపిడెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ ఇండక్టివ్ రియాక్టెన్స్ స్క్వేర్. ఇంపిడెన్స్ స్క్వేర్ యాక్చువల్గా ఎలా వచ్చింది సార్ అంటే ఇదే z ఈజ్ ఈక్వల్ టు √r² ప్లస్ x² కదా. జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ పక్కన పడితే r² ప్లస్ XL² కదా. అదే ఇక్కడ రాసా ఇండక్టివ్ రియాక్టెన్స్ స్క్వేర్. సో జెడ్ స్క్వేర్ నాకు తెలుసు, జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r² ప్లస్ XL². జెడ్ వాల్యూ మీకు తెలుసు, జెడ్ చూడండి, జెడ్ ఎంత వచ్చింది, 8 ohms వచ్చింది. ఇక్కడ రాయండి 8 ohms. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r², r తెలీదు, r² ప్లస్ XL ప్లస్లో ఏం చేస్తారు 1.732 r². ఓకే, 64 ఈజ్ ఈక్వల్ టు r² ప్లస్ ఓకే r² ప్లస్ ఏమవుతుంది 1.732 స్క్వేర్, 2.9998 r² అంటే అప్రాక్సిమేట్లీ 3 అనుకుందాం. 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. 64 ఈజ్ ఈక్వల్ టు 4 r² ఈజ్ ఈక్వల్ టు 64/4, 16. ఓకే, r ఈజ్ ఈక్వల్ టు √16 ఇస్ నథింగ్ బట్ 4 ohms. చూడండి సింపుల్గా 4 ohms వచ్చింది మనకు. r z కనుక్కున్నాం, ఇప్పుడు r కనుక్కున్నాం. కాంట్ యు ఫైండ్ XL²? సో రాద్దామండి, రాయండి z² ఈజ్ ఈక్వల్ టు r² ప్లస్ XL² అయితే XL² ఈజ్ ఈక్వల్ టు z² మైనస్ r². ఏమైంది, z² అంటే ఎంత, z ఈజ్ ద 8² మైనస్ 4². XL ఈజ్ ఈక్వల్ టు √8² మైనస్ 4². సో √8². సో √8² 64 మైనస్ 16. ఓకే, 64 మైనస్ 16 చేస్తే ఎంత వస్తుంది, √8² మైనస్ 4². నాకు ఎంత వచ్చింది అంటే XL ఈజ్ ఈక్వల్ టు 6.928 ohms వచ్చింది. కానీ ప్రాబ్లంలో ఏం అడిగాడు, రెసిస్టెన్స్ కనుక్కున్నాడు, వచ్చింది, గుడ్. ఓకే, ఇంపిడెన్స్ కనుక్కోమన్నాడు, వచ్చింది, గుడ్. కనుక్కోవాల్సింది ఇండక్టెన్స్ L. ఎలా కనుక్కుంటాం, XL ఈజ్ ఈక్వల్ టు omega L. XL is equal to omega L. Therefore, L is equal to XL by omega. XL value తెలుసు మనకి 6.928
928. ఒమేగా అంటే తెలుసా మీకు? ఇక్కడ చూడండి, ఒమేగా అంటే ఎంత? 314 కదా, 314, 314, 6.928/314. ఓకే, 314. సో ఎంత వచ్చిందంటే 0.022 హెన్రీస్. L is equal to 0.022 హెన్రీస్. ప్రాబ్లం సింపుల్ మా, చూడడానికి పెద్దగా అనిపిస్తుంది కానీ కేర్ఫుల్గా కొద్దిగా ఇంట్రెస్ట్ పెడితే ప్రాబ్లం అనేది మనకు సింపుల్గా అర్థమైపోతుంది. వెరీ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, ఇంకో ప్రాబ్లం వెళ్దాం. ఇంకో ప్రాబ్లం చూడండి. Problem. A resistor of 10 ohms is connected in series with, క్వశ్చన్ సింపుల్గా ఉంటుంది, అర్థం చేసుకోవాలి మీరు. an inductance. ఎప్పుడైతే ఇచ్చిన డేటాని మీరు సర్క్యూట్ డయాగ్రామ్లో డ్రా చేయగలిగితే ప్రాబ్లం చాలా వరకు ఆన్సర్ సాల్వ్ అయిపోద్ది మా. ఏం చేయాలంటే ఇచ్చిన డేటాని బట్టి డయాగ్రామ్ చేయాలి అంతే. అండ్ a capacitance of 300 microfarads to a 100 volts AC supply. క్లాస్ కట్ అయిపోతే అదే లింక్ మీద మళ్ళీ జాయిన్ అవ్వండి. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఫేజ్ యాంగిల్. గుర్తుపెట్టుకోండి, ద వాల్యూ ఆఫ్ ఫేజ్ యాంగిల్ అనగానే ఏం రాయాలి తెలుసా మీరు? థీటా ఆఫ్ కరెంట్ when the frequency is number 1 25 hertz, number 2 50 hertz. అంటే ఏమంటున్నాడంటే ఒక ఆర్ఎల్సి సర్క్యూట్ ఉంది, ఆ రెసిస్టెన్స్ వాల్యూ 10 ohms, ఇండక్టెన్స్ వాల్యూ 0.05 హెన్రీస్ అండ్ కెపాసిటెన్స్ వాల్యూ 300 మైక్రోఫారడ్స్. ఈ మూడు సిరీస్లో ఉన్నాయి. ఈ సర్క్యూట్కి సప్లై ఎంత ఇచ్చారంటే 100 volts AC సప్లై ఇచ్చాడు. ఓకేనా? ఏమంటున్నాడంటే సప్లై ఇచ్చినప్పుడు ఫస్ట్ 25 hertz సప్లై ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ, ఫేజ్ యాంగిల్ ఆఫ్ ది కరెంట్ ఎంత? థీటా వాల్యూ. సప్లైని ఫ్రీక్వెన్సీని 25 నుంచి 50కి మార్చినప్పుడు కరెంట్ యొక్క ఫేజ్ యాంగిల్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రాబ్లంని చూసి ఎప్పుడు మీరు ఇది కాకూడదు. సింపుల్గా ఫస్ట్ ఏం రాద్దాం, అట్ 25 hertz చూడండి. ఫస్ట్ 25 hertz దగ్గర ఈ యాంగిల్ థీటా ఎంతనో కనుగొనడానికి ప్రయత్నం చేద్దాం. సో థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? రైట్, ఫస్ట్ డయాగ్రామ్ గీద్దాం. డయాగ్రామ్ గీస్తే మనకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఒక రెసిస్టెన్స్, ఒక
ఒక ఇండక్టెన్స్, ఒక కెపాసిటెన్స్. ఓకేనా? కెపాసిటెన్స్ ఇది 10 ఓం రెసిస్టెన్స్. ఓకే, ఇది వచ్చేసి 0.05 హెన్రీస్. ఇది ఇండక్టెన్స్. ఇది 300 మైక్రోఫారెడ్స్. ఇది కెపాసిటెన్స్. ఏం చేశాడు? సప్లైకి ఇచ్చాడు, సప్లైకి కనెక్ట్ చేశాడు. ఓకే, సప్లై వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 100 వోల్ట్స్ ఇచ్చాడు. ఏమన్నాడంటే ఫేజ్ యాంగిల్ ఆఫ్ కరెంట్ అన్నాడు. కరెంట్ యొక్క ఫేజ్ యాంగిల్ ఎంత? రైట్, చూద్దాం. ఫస్ట్ నెట్ ఇంపిడెన్స్ కనుక్కుందాం. నెట్ ఇంపిడెన్స్ Z ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏమవుంది దీంట్లో 6 XL XC. సో ఇప్పుడు R² ప్లస్ XL XC రెండు ఉన్నాయి. ఒకటే అయితే R² ప్లస్ XL² రాసేవాడిని. ఇక్కడ ఇండక్టెన్స్ లేకపోయింటే R² ప్లస్ XC రాసేవాడిని. అయితే 3 ఉన్నాయి. అయితే XL మైనస్ XCనా, XC మైనస్ XL రాయాలి. అంటే ఏం రాయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ XLని ఫైండ్ అవుట్ చేయాలి. XL ఈజ్ ఈక్వల్ టు 2π F ఇంటూ L. 2 ఇంటూ π ఇంటూ F ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ L. 0.05 ఈజ్ ఈక్వల్ టు XL ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఏం రాస్తుందని గమనించండి. ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం చూడండి. లాస్ట్ ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ మాత్రమే ఉంది. ఇంపిడెన్స్ కావాలంటే ఏం రాసాము? రెసిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ ఇండక్టివ్ రియాక్టెన్స్ స్క్వేర్ రాసాం. ఓకే, గుడ్. ఒకవేళ ఇండక్టెన్స్ బదులు కెపాసిటెన్స్ ఉంటే XL² ప్లస్ XC² అని రాసేవాళ్ళం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంట్రా అంటే ఇండక్టెన్స్ ఉంది, కెపాసిటెన్స్ ఉంది. సో XL ఉంది, XC ఉంది. అయితే R² ప్లస్ XL మైనస్ XCనా లేదా XC మైనస్ XL రాయాలో తెలియదు. సో ఎలా కనుక్కుంటామంటే బేస్డ్ ఆన్ ది వాల్యూ ఆఫ్ XL అండ్ XC, రెండు XL XC కనుక్కుంటా. ఏది ఎక్కువ వాల్యూ ఉంటే దాన్ని మైనస్ ఇది చేస్తారు. ఇప్పుడు XL ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం. 2 ఇంటూ π ఇంటూ 25 ఇంటూ 0.05. చూడండి నాకు ఎంత వచ్చిందంటే 7.85 ohms వచ్చింది. ఓకే, గుడ్. XC కావాలి. కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2π FC. 1/2 ఇంటూ π ఇంటూ C వాల్యూ 300 ఇంటూ 10⁻⁻6 ఇంటూ ఫ్రీక్వెన్సీ చెప్పండి 25. ఓకేనా? సో ఇది చేస్తే XC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/2 ఇంటూ షిఫ్ట్ π ఇంటూ 300 exp⁻⁻6 ఇంటూ 25. ఓకే, XC వాల్యూ ఎంత వచ్చిందంటే 21.22 ohms వచ్చింది. ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా? XC వాల్యూ ఎక్కున్నా, XC వాల్యూ ఎక్కున్నా? సో XC ఈజ్ గ్రేటర్ దాన్. సో హియర్ XC ఈజ్ గ్రేటర్ దాన్ XL. XC ఈజ్ గ్రేటర్ దాన్ XL. therefore impedance ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్, ఇప్పుడు ఏం రాయాలి చూడండి, R² ప్లస్ XC మైనస్ XL² రాయాలి. గుర్తుపెట్టుకోవాలి, XC మైనస్ XL². XL మైనస్ XC కాదు. అది ఎప్పుడు వస్తుంది? ఒకవేళ XL అనేది XC కన్నా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి XC అనేది XL కన్నా ఎక్కువ ఉంది కాబట్టి XC మైనస్ XL² రాసాం. Z ఈజ్ ఈక్వల్ టు Z ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ R ఈజ్ 10 square plus XL is 21.22 minus 7.85 square. So Z is equal to under root of ఏం రాస్తాం? 21.22 minus 7.85. 21.22 minus 7.85 ఎంత వచ్చింది? 13.33 స్క్వేర్ వచ్చింది. అంటే 10 స్క్వేర్ ప్లస్ 13.37 స్క్వేర్ అవుతుంది. దాని వాల్యూ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది చూడండి, 10 స్క్వేర్ ప్లస్ 13.37 స్క్వేర్
ఏం చేయాలి? రూట్ చేయాలి. రూట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 16.6. z ఈజ్ ఈక్వల్ టు ఓకే, z ఈజ్ ఈక్వల్ టు 16.69 ohms. 16.69 ohms. ఓకేనా? z వచ్చింది. z వచ్చినాక ఏం చేయాలి? కరెంట్. హౌ టు క్యాలిక్యులేట్ ది కరెంట్ వాల్యూ? ఓకే, కరెంట్. సో కరెంట్ I is equal to V by Z. Okay. So what is the value of V? 100 by Z. Z is equal to 16.69. So ఏమొస్తుంది? 100 divided by answer. సో ఏమవుతుంది? 5.98 amperes కరెంట్ వచ్చింది. వాడు ఏమని అడుగుడు? కరెంట్ కాదు కావాల్సింది, కరెంట్ యొక్క యాంగిల్ కనుక్కోమన్నాడు. సో ఏం కనుక్కోవాలి? ఎట్లా? theta value. Theta is equal to tan inverse of, చూడండి, theta is equal to tan inverse of ఇది బై ఇది వేయాలి. ఏది? xc minus xl by r. ఓకేనా? is equal to tan inverse of xc minus xl ఎంత వచ్చింది? 13.37 divided by 10. Theta is equal to tan inverse of 13.37 divided by 10. సో ఏమొస్తుంది? 1.337 వచ్చింది. నాకేం కావాలి? theta is equal to సో 50 హెర్ట్జ్ దగ్గర ఏం చేయాలంటే మళ్ళీ ఇండక్టివ్ రియాక్టెన్స్ కనుక్కోవాలి, కెపాసిటివ్ రియాక్టెన్స్ కనుక్కోవాలి, రెండు రిలేట్ చేయాలి. ఒకవేళ XL is greater than XC అంటే ఇక్కడ XL minus XC అని రాయాలి. ఒకవేళ XC is greater than XL అయితే XC minus XL రాయాలి. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 into shift pi into 50 into 0.05. సో XL వాల్యూ 115.70 వచ్చిందమ్మా ohms. ఓకే, at a frequency of 50 hertz I got the value of XL. అలాగే XC is equal to 1 by omega c అంటాం, 1 by 2 pi FC అంటాం. సో 1 by 2 into pi into 50 into 300 into 10 to the power of minus 6. 1 divided by 2 into shift pi into 50 into 300 exponent minus 6. సో ఇప్పుడు చూడండి, XC is equal to 10.61 ohms వచ్చింది. అంటే ఏది పెద్దది ఇప్పుడు? XL కన్నా XC పెద్దదా, XC కన్నా XL పెద్దదా? ఇంతకుముందు చూడండి, XL వాల్యూ 7.85 వచ్చింది, XC వాల్యూ 21.22 వచ్చింది. అంటే XC ఈజ్ గ్రేటర్ దాన్ XL అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? XC మైనస్ XL రాసాం. కానీ ఈ కేసులో చూస్తే XL ఈజ్ గ్రేటర్ దాన్ XC ఉంది, XL ఈజ్ గ్రేటర్ దాన్ XC ఉంది. దెర్ఫోర్ ఇంపిడెన్స్ రాద్దాం. ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు Z ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ R స్క్వైర్ ప్లస్ XC రాయం, XL మైనస్ XC రాస్తాం. ఎందుకు సార్ అంటే XL ఈజ్ గ్రేటర్ దాన్ XC అన్నాం. ఇంతకుముందు కేసులో చూస్తే XL ఈజ్ లెస్ దాన్ XC అంటే XC ఈజ్ గ్రేటర్ దాన్ XL కాబట్టి XC మైనస్ XL రాసాం. ఓకే, Z ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 10 స్క్వైర్ ప్లస్ XL అంటే 15 minus 70 minus 10.61 square. Okay, Z is equal to under root of, so డైరెక్ట్గా చేస్తాను, under root of 10 square plus 15 minus 70 minus 10.61, okay, square. Right, Z is equal to 10 square. Z నాకు వాల్యూ డైరెక్ట్గా వచ్చేసింది చెప్పనా, 11.220 ohms. 11.220 ohms వచ్చింది. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 15.70 మైనస్ 10.61 చేస్తే
5.09 వస్తుంది. ఈ రెండు చేస్తే ఏమవుతుంది, √10² ప్లస్ 5.09 స్క్వేర్, 10² ప్లస్ 5.09 స్క్వేర్ రూట్ చేస్తే ఆన్సర్ చేస్తే 11.22 ఓమ్స్ వచ్చింది. 11.22 ఓమ్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంతకుముందు చేసినట్టు చేయాలి. ఇంతకుముందు ఏం చేసాం, జెడ్ కనుక్కున్నాం, ఇంకా తీటా వాల్యూ కనుక్కో, ఐ కనుక్కుందాం. ఐ ఈజ్ ఈక్వల్ టు, సో ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై జెడ్. వి ఈజ్ 100 ఆల్రెడీ గివెన్, జెడ్ ఈజ్ 11.220. 11.220. ఓకేనా, రైట్. 100 డివైడ్ బై 11.220 ఏమొస్తుంది, 8.912 amperes. 8.912 amperes. తీటా కావాలి. తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, లాస్ట్ ప్రాబ్లం 25 హెడ్జెస్ దగ్గర చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ XC మైనస్ XL అన్నాం. ఎందుకంటే అక్కడ XC XL కన్నా ఎక్కువ ఉంది కాబట్టి XC మైనస్ XL అన్నాం. కానీ ఇక్కడ చూస్తే XL ఈజ్ గ్రేటర్ దెన్ XC 50 హెడ్జెస్ దగ్గర. ఇప్పుడు ఏం చేస్తాం, tan ఇన్వర్స్ ఆఫ్ XL మైనస్ XC బై R. ఓకే, tan ఇన్వర్స్ ఆఫ్ XC బై R అంటే tan ఇన్వర్స్ ఆఫ్ XC మైనస్ XL ఎంత వచ్చి, XL మైనస్ XC ఉంది 5.09 బై 10. ఓకే, 10. 5.09 డివైడెడ్ బై 10 చేస్తే 0.59. సో తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 0.509. సో తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, షిఫ్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.509. ఓకే, ఆన్సర్ ఈజ్ 26.97 degrees. 26.97 degrees. ఓకే, రైట్. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, డూ ద సేమ్ ప్రాబ్లం. ఓకే, డూ ద సేమ్ ప్రాబ్లం బై కన్సిడరింగ్, రాసుకోండి, బై కన్సిడరింగ్ R ఈజ్ ఈక్వల్ టు 15 ohms. ఓకే, R ఈజ్ ఈక్వల్ టు 15 ohms. L ఈజ్ ఈక్వల్ టు 0.06 ohm. రాయండి ఇక్కడ, రాసుకోండి ఇక్కడ, R ఈజ్ ఈక్వల్ టు 15 ohms, L ఈజ్ ఈక్వల్ టు 0.06 henries, అండ్ C ఏదైతే ఉందో 400 microfarads. చూడండి, వోల్టేజ్ ఈజ్ 120 volts. ఓకేనా, సేమ్ ప్రాబ్లం, రిపీట్ ద సేమ్ ప్రాబ్లం బై కన్సిడరింగ్ రెసిస్టెన్స్ వాల్యూ 15, L ఈజ్ ఈక్వల్ టు 0.06 henries, C ఈజ్ ఈక్వల్ టు 400 microfarads, and the supply voltage is 120. Calculate the theta at the frequency f is equal to 30 hertz, f is equal to 70 hertz. చూడండి, R is equal to 15, L is equal to 0.06, C is equal to 400 microfarads, V is equal to 120. Calculate theta at F1 is equal to 30 hertz, F2 is equal to 70 hertz. Repeat the same problem, but method is same, but the values just changed. Okay, so calculate theta at a frequency of 30 hertz, at a frequency of 70 hertz, and do the notes and do it in the notes and submit it. Okay, right. If you have any doubts, you can raise me, I can clarify you. So with this I can conclude my class. Tomorrow we'll discuss some other problems.